కిరణ్ అండ్ ద సీక్రెట్ ఫారెస్ట్. ఒక రాత్రి లాంతరు మెల్లగా వెలుగుతూ చెప్పింది, కిరణ్, నీకు 3వ బహుమానం సిద్ధంగా ఉంది, కాని అది అడవిలోని రహస్య ద్వారం వెనుక దాగి ఉంది. కిరణ్ ఆలోచించకముందే గాలి ఒక్కసారిగా చుట్టుకుంది. మట్టికుండ లాంతరు 2 గాలిలో తేలుతూ మాకు దారి చూపించు అని చెబుతున్నట్టుండి ఒక్కసారిగా పటాస్. అతను ఒక విచిత్రమైన అడవిలో నిలబడ్డాడు. చెట్లు అక్కడ మాట్లాడుతున్నాయి. ఒకటి నవ్వుతూ చెప్పింది, హే చిన్నమాంత్రికుడా, ఈ అడవి రహస్యం నీ హృదయంలో ఉంది. కిరణ్ భయపడినా ముందుకెళ్లాడు. అక్కడ ఒక పెద్ద రాతి తలుపు ఉంది. తలుపుపై ఇలా వ్రాసుంది, దీనిని తెరవగల మంత్రం స్వార్థం లేని మనసే. అతను కాసేపు ఆలోచించాడు. అప్పుడే ఒక చిన్న పక్షి వలలో చిక్కుకుంది. కిరణ్ వెంటనే దాన్ని విడిపించాడు. పక్షి ఎగిరిపోతూ మెల్లగా గానం చేసింది. తలుపు తెరుచుకుంది. తక్షణమే రాతి తలుపు మెరుస్తూ తెరుచుకుంది. లోపల ఒక పచ్చని వెలుగుతో నిండిన అడవి గుండె కనిపించింది. చెట్లు నాట్యం చేస్తా ఉన్నాయి, పువ్వులు పాటలు పాడుతున్నాయి, గాలి మృదువుగా ధన్యవాదాలు అంటోంది. అప్పుడే లాంతరు స్వరం మళ్లీ వినిపించింది, కిరణ్, ఈ అడవి నీకు మంత్రం నేర్పింది. ప్రకృతికి సహాయం చేసినప్పుడే ప్రకృతి నీ మిత్రమవుతుంది. కిరణ్ నవ్వి చెప్పాడు, అయితే నేను ఈ అడవిలో భాగమే. నీతి ప్రకృతిని రక్షించడం అంటే మన మంత్రాన్ని కాపాడుకోవటం.